ఆనెస్ట్గా మాకన్నా చీర్స్ మీకు ఎక్కువ వచ్చేసారు. ఈ టీజర్ చాలా బాగుంది సార్ నిజంగా. అంటే ఇలా ఉంటుంది. నేను నిజంగా చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది సార్. కానీ ఒకటే, మీరు మాకు తెర మీద కనిపించి అనలేదు సార్. మొన్న హింట్రీలో క్యామే ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు సార్ హింట్రీ వచ్చి సినిమా వచ్చి అనలేదు సార్. మీరు ఫుల్ లెంగ్త్ టాపిక్ మార్చారు ఇప్పుడు. ఈ తెర మీద అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే సార్. ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. సో వచ్చి కలర్స్ చూసుకుంటే అది కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరి. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తాం ఆలోచించాం. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో ప్రియలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే ఇది వచ్చావు. ఇంకోటి క్రైమ్ ఐ థింక్. ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఇప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు. ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దామని చెప్పి డెకాయిడ్ గోల్డ్ సెట్ 2 కలిపి రాద్దాం కూర్చున్నా. అది మిస్టేక్. గోల్డ్ సెట్ ఎప్పుడు రావచ్చు? 2 years లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిడ్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తాం. మరో ఫెస్టివల్ 8/26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు. ఎక్కడ కూడా ప్రేమ కథ ఉంచలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ని దాచేసారు. లవ్ని వేరే కోణంలో ఏమో చెప్తాను. ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీలా, ఒక్కొక్క విధానంలో ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యాక. అండ్ సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా, అంటే మా టీఆర్ చేత ఒక డిజైన్ చేయించి 4 కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 years తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అన్నారు. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవుతుంది. సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో. మార్చ్ చాలా హడావుడిగా ఉంది. పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామచంద్ర గారి సినిమా వస్తుంది, నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, నుంచి ఒక సినిమా వస్తుంది. అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రెజెంట్స్ ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు. ఆల్వేస్ లవ్ నాగ్ సార్ అండి. చాలా మందికి తెలీదు, నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనపెట్టరు సాంగ్ మీద. సో ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ ఆల్సో. సో సుప్రియ గారు ఫస్ట్ టైం ఐడియా ఇవ్వగానే ఇన్స్టెంట్గా టీం అందరు కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట. సో డెఫినెట్లీ ఆయన గూఢచారి ఉన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్. ఎందుకంటే స్టూడియోలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు, ₹1 ఛార్జ్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి. సో ఎస్ ఆల్వేస్. సుప్రియ గారు ఒక క్వశ్చన్, అక్కడికి వెళ్తే బాగుంటుందండి మీరు. అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాజ్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ SS క్రియేషన్స్.
వెరీ వెరీ అంటేనండి నాకు అన్నపూర్ణ